నమస్తే అండి, నేను మీ రేవంత్ చెలమల. సో వీకెండ్ మార్కెట్ అనాలిసిస్కి స్వాగతం. సో ఈ రోజు మార్కెట్లో ఏం జరిగింది, పర్టికులర్ ఈ వీక్ అంతా ఏం జరిగింది, మార్కెట్లో జరిగిన డ్రామా ఏంటి, ఆ డ్రామాని క్రియేట్ చేసింది ఎవరు, దాని రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ వీక్ మార్కెట్ ఎలా ఉంటుంది, సో వీటన్నిటి గురించి మాట్లాడదాం. సో ఎప్పుడు చూడని డ్రామాని అయితే ఇప్పుడు మన స్టాక్ మార్కెట్లో అయితే చూస్తున్నాం. దాని ఫండమెంటల్స్కి, టెక్నికల్స్కి దేనికి సంబంధం లేకుండా ఒక మనిషి మాటతోటే మొత్తం మారిపోతున్నటువంటి పరిస్థితులు. ఆల్ ఆఫ్ ద సడన్ టారిఫ్ అనౌన్స్ చేస్తారు, 9%, 10% మార్కెట్ పడిపోతుంది. టారిఫ్స్ని పాస్ చేస్తారు, 10%, 12% మార్కెట్ పెరిగిపోతూ ఉంటుంది. సరే, ఇవన్నీ ఒక పక్కకు పెడితే అసలు మార్కెట్నే మ్యానిపులేట్ చేస్తున్నారా అనే విధంగా మనకు కొన్ని సందర్భాలు కనపడుతున్నాయి. సో బేసిక్గా నేను కొన్ని అబ్జర్వేషన్స్ చేశాను. అబ్జర్వేషన్స్ ఒకసారి మేము మొదలు పెట్టే ప్రయత్నం చేస్తాను. ట్రూత్ అని చెప్పేసి ఇది డొనాల్డ్ ట్రంప్ గారికి సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనమాట. సో డొనాల్డ్ ట్రంప్ గారు నిన్న అంటే మనకి ఈరోజు బుధవారం రోజు నైటు మార్కెట్స్లో టారిఫ్స్కి సంబంధించి ఒక పాస్ ఇస్తున్నామని చెప్పేసి న్యూస్ని అనౌన్స్ చేశారు. అది ఓకే, దాంతో ప్రాబ్లం లేదు. దానికంటే సరిగ్గా ఒక 2 రోజులకు ముందే మార్కెట్లో ఆల్రెడీ ఒక స్పెక్యులేషన్ జరిగింది, టారిఫ్ రిలేటెడ్ 90-day పాస్ రావచ్చు అని చెప్పేసి. ఆ స్పెక్యులేషన్ వల్ల మార్కెట్స్ అనేవి కొద్దిగా రికవర్ అయ్యే ప్రయత్నం చేశాయి. కానీ వైట్ హౌస్ నుంచి ఒక పెద్ద మనిషి బయటకు వచ్చి ఇమీడియట్గా మాకు అటువంటి ఆలోచనలు లేవని చెప్పారు. దట్స్ ఓకే. ఉన్నట్టుండి మళ్ళీ సడన్ గా 2 daysకి బయటకు వచ్చి మన ట్రంప్ గారు మేము 90 days పాస్ పెడుతున్నాం ఎక్సెప్ట్ చైనా, అంటే రిటాలియేట్ అయ్యేటువంటి కంట్రీస్ తప్పించి మీ మిగతా కంట్రీస్ అన్నిటి మీద కూడా ఏదైతే మేము రెసిప్రోకల్ టారిఫ్ వేసామో దాన్ని పాస్ చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ మళ్ళీ చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడాల్సినవి. సో బేసిక్గా దానికంటే ముందు ఇంకొక అంశం మాట్లాడాలనుకుంటున్నాను. సో బేసిక్ ఈ రెసిప్రోకల్ టారిఫ్ కి సంబంధించి పాస్ అనౌన్స్ చేసే సరిగ్గా ఒక గంటకి ముందు ఆయన ట్రూత్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఒక పర్టిక్యులర్ పాయింట్ ఆయన పోస్ట్ చేశారు. దిస్ ఈజ్ ఏ గ్రేట్ టైమ్ టు బై డిజిటి. డొనాల్డ్ ట్రంప్ గారు డైరెక్ట్ గా పోస్ట్ చేసినటువంటి ఒక పోస్ట్ ఇది. ఆయన డైరెక్ట్ గా ఆయన దాంట్లో డిజిటి అంటే ఏంటి, ఇక్కడ మీకు డిజిటి అంటే కనిపిస్తుంది, ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్. అంటే ఆయనకు సంబంధించినటువంటి స్టాక్, ఆ కంపెనీని కొనుక్కోండి అని చెప్పి ఎప్పుడు సరిగ్గా ఇగోండి మనకి ఈ న్యూస్ ఎప్పుడు వచ్చింది తర్వాత, ఓకేనా, ఈ న్యూస్ మనకి తర్వాత వచ్చింది. దానికంటే సరిగ్గా ఒక గంటకి ముందే ఆయన డిజిటిని కొనుక్కోండి అని చెప్పేసి ఒక లీక్ ఇచ్చారు. అసలు ఈ రేంజ్ లో మార్కెట్ ని మ్యానిపులేట్ చేయగలుగుతారు ఒక దేశ అధినేత, అది ప్రపంచానికి ఒక పెద్దన్నగా పిలుచుకునేటువంటి ఒక ట్రంప్, ఒక ప్రెసిడెంట్ ఈ విధంగా చేయగలుగుతారని మాత్రం నేను జీవితంలో ఊహించలేదు. ఒక కంట్రీకి సంబంధించిన ప్రెసిడెంట్ ఈ విధంగా కొనుక్కోండి అని ఒక టిప్ ఇస్తారు అని చెప్పి నేను ఎప్పుడు ఊహించింది లేదు. సో ఇక్కడ సమస్య ఆయన టిప్పీయటం కాదు, ఆయన చేసేటువంటి న్యూసెన్స్ వల్ల అన్నెసరిగా మనలాంటి రీటైలర్స్ అందరూ కూడా డ్యామేజ్ అవుతున్నారు. ఇక్కడ 2 ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద దేశాలు కొట్టుకుంటున్నాయి. అఫ్కోర్స్ ప్రపంచం మొత్తం మీద టారిఫ్లు వేసినప్పటికీ ఇప్పుడు కొట్టుకునేది మాత్రం 2 పెద్ద దేశాలు. ఇది ఎట్లుంది అని అంటే 2 గ్యాంగులు కలిసి కొట్టుకుంటుంటే మధ్యలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టుంది. ఓకే, సో దాని గురించి పక్కకు పెడితే ఫస్ట్ మన మార్కెట్లోకి ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ట్రంప్ టారిఫ్ రిలేటెడ్. సో టారిఫ్కి సంబంధించినటువంటి న్యూస్ మనకు ఆల్రెడీ ఐడియా ఉంది, మార్కెట్స్ హిట్ అయిపోయినాయి బాగా, దాంతో సమస్య కాదు. సో టారిఫ్కి సంబంధించి మేము ఒక రిలాక్సేషన్ ఇస్తున్నాము, పాస్ చేస్తున్నాం 90 days అని చెప్పారు. సో ఇక్కడ మనం పూర్తిగా న్యూస్ను కూడా అర్థం చేసుకోకుండానే ఆ రోజు నైట్ యుఎస్ మార్కెట్స్ అనేవి బాగానే రియాక్ట్ అయిపోయాయి. సో దాదాపుగా అటు నాస్డాక్ కానీ, డౌ జోన్స్ కానీ, S&P కానీ దాదాపుగా 8-10%, 12% వరకు కూడా అప్సైడ్ ర్యాలీ అవడం అయితే గమనించాం. మేబీ ఒక రోజు తర్వాత అంటే గురువారం రోజు నైట్ అర్థమైనట్టుంది యుఎస్ మార్కెట్స్ కి, ట్రంప్ గారు టారిఫ్ కి పాస్ ఇచ్చింది మొత్తం టారిఫ్లకు కాదు, కేవలం రెసిప్రోకల్ టారిఫ్స్ కి అని. సో ఇక్కడ మొత్తం టారిఫ్కి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా అని అంటే ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇంతకు ముందు ఉన్న టారిఫ్లతో పోలిస్తే బేస్ లైన్ టారిఫ్ను ఆయన ఆల్రెడీ ఒక 10% పెంచారు, దాని మీద మళ్ళీ రెసిప్రోకల్ వేశారు. సో ఆయన రెసిప్రోకల్ టారిఫ్ని మాత్రమే ఆపారు, కానీ బేస్ లైన్ టారిఫ్ రీసెంట్గా ఏదైతే పెంచారో దాన్ని కొనసాగిస్తున్నారు. అండ్ దాంతో పాటుగా ఆటో సెగ్మెంట్ మీద ఏదైతే 25% టారిఫ్ వేశారో దాన్ని కొనసాగిస్తున్నారు. మెటల్ సెగ్మెంట్ ఏదైతే 25% టారిఫ్ వేశారో దాన్ని కొనసాగిస్తున్నారు. ఆ న్యూస్ అర్థమైన తర్వాత మొన్న నైట్ మనకి S&Pకి సంబంధించి యుఎస్ మార్కెట్కి సంబంధించినటువంటి అన్ని మార్కెట్స్ కూడా డౌన్ సైడ్ రియాక్ట్ అవ్వడం అయితే అబ్జర్వ్ చేసాం. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు మొన్న డౌన్ సైడ్ అయితే క్లోజ్ అవడం అయితే అబ్జర్వ్ చేసాం. సో ఉన్నట్టుండి సడన్ గా ఈ రోజు మళ్ళీ చైనాకి కొత్త విషయాలు గుర్తుకొచ్చినట్టున్నాయి. ఉన్నట్టుండి సడన్ గా వచ్చి మరి వాళ్ళు మా మీద అంతటి యుద్ధం చేస్తూ ఉంటే మేము కూడా ఏదో ఒకటి చేయాలి కదా, చేయకపోతే ప్రపంచంలో ప్రజలందరూ ఏదో ఒకటి అనుకుంటారన్న ఉద్దేశంతో ఏమో కానీ 84% ఉండేటువంటి టారిఫ్, అంటే యుఎస్ నుంచి చైనాలోకి ఇంపోర్ట్ అవుతున్నటువంటి టారిఫ్స్ 84% గా ఉంటే
ఇదంతా కాదు, మేము 125% చేస్తామని చెప్పారు. దీనివల్ల ఉన్నట్టుండి సడన్ గా మార్కెట్లో మళ్ళీ కొత్త టెన్షన్స్ మొదలవ్వటము, దానివల్ల కొంతవరకు నెగిటివ్ రియాక్షన్స్ మార్కెట్లో రావటము, ఇదంతా కూడా జరిగాయి. అండ్ వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తున్నారు, ఇక నుంచి మేము పెద్దగా వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలు పట్టించుకోము, చర్యల్ని పట్టించుకో, ఇక్కడ నుంచి ఇగ్నోర్ చేస్తామని కూడా చెప్తున్నారు. సో ఇక మీదట జరగబోయేటువంటి ప్రతి పరిణామానికి మొదలుపెట్టింది మీరే కాబట్టి బాధ్యత కూడా మీరే తీసుకోవాలి, మీరైతే ఏ కోసాన కూడా తగ్గమని చెప్పేసి పర్టికులర్ గా చైనా సైడ్ నుంచి కూడా మనకు ఆర్టికల్స్ అనేవి సర్క్యులేట్ అవుతున్నాయి. సో దీనివల్ల కొంతవరకు ఆ మార్కెట్స్ లో అంటే మార్నింగ్ వరకు కూడా కొంతవరకు యుఎస్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ గా ఉండేవి, అవన్నీ కూడా కొంత స్లైట్ గా బేరిష్ అని చెప్పకూడదు కానండి, ఇగోండి ఇక్కడ కొంతవరకు న్యూట్రల్ గా టర్న్ అవడం గమనించాం. అండ్ యూరోపియన్ మార్కెట్స్ కొంత మిక్స్డ్ గా టర్న్ అవడం గమనించాం. సో బేసిక్ గా ఈ న్యూస్ లేనంత వరకు కూడా కొంతవరకు మనకి మార్కెట్స్ పాజిటివ్ గా ఉన్నాయి. కాకపోతే ఇంకా వాళ్ళ మధ్యలో గొడవలు కొనసాగడం వల్ల కొంతవరకు నెగిటివ్ రియాక్షన్స్ అనేవి కనిపించాయి. ఓకే, సో ఈ రోజు కొంతవరకు రిలీఫ్ ర్యాలీ మార్కెట్లో అయితే కనిపించింది. మేబీ దానికి గల కారణం ఆర్బీఐ రిలేటెడ్ న్యూస్ అయి ఉండొచ్చు, మేబీ ఆర్బీఐ న్యూస్ పెద్ద ఎత్తున అనుకోవట్లేదు. మనకి బుధవారం రోజు మార్కెట్ బాగా ప్రపంచ మార్కెట్లన్నీ కూడా అద్భుతంగా పైకి రియాక్ట్ అయ్యాయి. నిన్న కొంత నెగిటివ్ గా రియాక్ట్ అయ్యాయి, కొంత నెగిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. ఆ బ్యాలెన్స్ ఏదైతే పెండింగ్ ఉందో ఆ బ్యాలెన్స్ మొత్తం ఈ రోజు మన ఇండియన్ మార్కెట్ అయితే రియాక్ట్ అయింది. సో యాక్చువల్ గా మనకి గ్యాప్ అప్ ఏదో 800-900 పాయింట్స్ ఉంటుందని యాంటిసిపేట్ చేస్తే అది కాస్త కొంతవరకు వెళ్ళి దాదాపు 2% తోటి సెటిల్ అయిపోయింది. అఫ్ కోర్స్ ఏదో ఒకటి మనం కొంతవరకు అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాం. ఈ రోజు మెటల్ సెగ్మెంట్ అయి ఉండొచ్చు, స్మాల్ క్యాప్, కమోడిటీ, ఇవన్నీ కూడా కొంత పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. ఏవైతే రీసెంట్ టారిఫ్ ఇష్యూస్ వల్ల బాగా ఇబ్బందులు పడ్డాయో అవన్నీ కూడా కొంతవరకు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. అది కూడా కొంతవరకు మన మార్కెట్ కి మంచిది. కాకపోతే ఇది సస్టైన్ అవుతుందా లేదా, ఇదే పెద్ద ప్రశ్న. ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అనేది మనకు పెద్ద ప్రశ్నగా మిగిలింది. సో టెక్నికల్ గా ఒకసారి మనకి నిఫ్టీ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అన్నది ఒకసారి చెక్ చేద్దాము. సో మనం ఒక వీక్లీ టైం ఫ్రేమ్ లో ఏదైతే ఒక పెద్ద ఛానల్ ని ఫామ్ చేసి ఫాలో అవుతున్నామో, 2020 నుంచి ఏదైతే ఛానల్ ఫామ్ చేసి ఫాలో అవుతున్నామో, ప్రెసెంట్ మనకి ఈ వీక్ దాని బిలోనే క్లోజ్ అయింది. సో ఇట్ ఈ స్ట్రాంగ్లీ ఇండికేటింగ్ మేబీ కింద కన్సాలిడేట్ అవ్వచ్చనే ఇండికేట్ చేస్తుంది. అఫ్ కోర్స్ ఏదైనా ఓవర్ నైట్ న్యూస్ వస్తే మనం చెప్పలేం కానీ, సో ఈ రోజు పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా అని అంటే మార్కెట్ గురించి అవగాహన ఉన్న వాళ్ళకి ఈ మాట తెలిసి ఉండాలి. గ్యాప్ ఫిల్లింగ్ అని అంటారు. సో మనకి ఎప్పుడైతే టారిఫ్ అనౌన్స్ చేసిన తర్వాత ఒక పెద్ద గ్యాప్ క్రియేట్ అయిందో, గ్యాప్ డౌన్ అయిందో, మార్కెట్ ఈ రోజు ఆ గ్యాప్ ని కవర్ చేసే ప్రయత్నం చేసింది. ఎగ్జాక్ట్ గా గ్యాప్ ని కవర్ చేసి మార్కెట్ అక్కడి నుంచి రిజెక్ట్ అవడం అయితే అబ్జర్వ్ చేసాం. ఒకవేళ నిజంగానే అది గ్యాప్ ను మాత్రమే ఫిల్ చేసినట్లయితే కనుక మార్కెట్ దాని బిలోనే ఎక్కువ కన్సాలిడేట్ అవడానికి అవకాశం ఉంది. అంటే 23,000 కంటే కింద ఎక్కువ కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని బలంగా నమ్ముతున్నాను. వి డోంట్ నో, థింగ్స్ మైట్ చేంజ్ బేస్డ్ ఆన్ ద రియాక్షన్స్. మా ట్రంప్ రియాక్షన్స్ ఎటు మారుతాయో తెలియదు. సో ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ కూడా స్ట్రాంగ్ గా ఏం పనిచేయట్లేదు. మేబీ గోయింగ్ ఫర్దర్ థింగ్స్ అని కూడా మారే అవకాశాలు కూడా ఉండొచ్చు. కాకపోతే దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ మనకి ఏప్రిల్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి మార్కెట్లో దానికి సంబంధించిన అంటే మార్కెట్లో మన కంపెనీలకు సంబంధించినటువంటి నెంబర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో పర్టికులర్ గా ఐటీ సెగ్మెంట్ రిలేటెడ్ కొంతవరకు నెగిటివ్ అంటే నెగిటివ్ అనకూడదు కానీ గైడెన్స్ కొద్దిగా మిక్స్డ్ గా ఉండొచ్చు, కొంత కన్ఫ్యూజ్డ్ గా ఉండొచ్చు, పెద్ద పాజిటివ్ గా ఉండే అవకాశాలు లేవు. నెంబర్స్ హవర్ పెద్ద బెటర్ గా ఏమీ ఉండవు. కాకపోతే ఈవెన్ గైడెన్స్ అన్న బాగుంటుంది అనుకున్నాను కానీ అది మేబీ మిక్స్డ్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఫార్మాసిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మిక్స్డ్ గా ఉండే అవకాశాలు ఉంటాయి. సో సింపుల్, ఇప్పటివరకు ఫార్మాసిటికల్ మీద ఎటువంటి ట్యాక్సెస్ లేవు కానీ ఇక మీద వస్తామని అంటున్నారు కాబట్టి గైడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెంబర్స్ మేబీ ఇన్లైన్డ్ గా ఉన్నా గైడెన్స్ వీక్ గా ఉండొచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద డొమెస్టిక్ కన్జంప్షన్ అంటే టూ వీలర్ సెగ్మెంట్ అవ్వచ్చు, ఎఫ్ఎంసీజీ అవ్వచ్చు, కన్జంప్షన్ ఎంటైర్ థీమ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ అయి ఉండొచ్చు, ప్రైవేట్ బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఇవన్నీ కూడా నెంబర్స్ కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ గైడెన్స్ బెటర్ గా ఉండే అవకాశాలని గట్టిగా నమ్ముతున్నారు. సో నెక్స్ట్ వీక్ లో వచ్చేటువంటి నెంబర్స్ తోటి కొంతవరకు మన మార్కెట్ ఎక్కువ ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఐ బిలీవ్ మనకి ఈ నెక్స్ట్ వీక్ లో ఓవర్ నైట్ పెద్ద ఎత్తున ఏమీ యాక్టివిటీస్ జరగకపోవచ్చు. వన్ బ్యాడ్ థింగ్ యాక్చువల్లీ ఏంటి అని అంటే ఇంత హాట్ టైంలో ఉండగా మనకి ఏప్రిల్ సీజన్ లో చాలా హాలిడేస్ వచ్చాయి. అండ్ ఈ శనివారం, ఆదివారం, సోమవారం ఈ 3 రోజులు సెలవులే. సోమవారం సెలవు అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీక్ లో ఇంకొక హాలిడే ఉంది, మేబీ అది ఫ్రైడేనో ఎప్పుడో ఉన్నట్టుంది, గురువారమో శనివారం శుక్రవారమో. సో ఇట్లా ఒక కంటిన్యూస్ హాలిడేస్, అది కూడా ఇట్లాంటి హాట్ మూమెంట్ లో ఉన్నప్పుడు ఓవర్ నైట్ ఏం న్యూస్లో వస్తాయో తెలియదు, గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్స్ క్రియేట్ అవకాశాలు ఉంటాయి. సో ఇటువంటి పాయింట్ లో మనం కొంతవరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కోవిడ్ వచ్చి మనం టచ్ చేసినట్టు, మనం ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా ట్రంప్ ఆర్టికల్స్ వచ్చి మనం టచ్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ కొంత స్లోగా మార్కెట్లో స్టెబిలిటీ వచ్చేదాకా, ఈ డస్ట్ అంతా సెటిల్ అయ్యేదాకా కొద్దిగా స్లోగా రియాక్ట్ అయితే మనకు కొంతవరకు బెటర్. ఎఫ్ఐఎస్ యాక్టివిటీ కూడా ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ఎఫ్ఐఐ యాక్టివిటీ అయితే కొంతవరకు నెగిటివ్ గా టర్న్ అవుట్ అయిపోయింది. కంటిన్యూస్ గా 9,000 crores, 4,500 crores, 4,300 crores ఇట్లా సెల్లింగ్ చేస్తూనే పోతున్నారు. దాదాపుగా ఈ వారంలో 18,500 కోట్ల దాకా సెల్లింగ్ చేసినట్టున్నారు. ఇవాళ నేను చేసే టైంకి అయితే డేటా రాలేదు, ఈ శుక్రవారం నైట్ది.
సో గురువారం వరకు కూడా ఆ డేటా ఉంది. మన డిఐఎస్ ఈక్వలెంట్ గా సపోర్ట్ చేసే ప్రయత్నం చేశారు. మంత్ ఆన్ మంత్ డేటాలో మాత్రం కొంతవరకు వీక్నెస్ కనిపిస్తుంది. డిఐఎస్ మాత్రం ఈక్వలెంట్ సపోర్ట్ ఇవ్వలేకపోతున్నారు. ఆల్మోస్ట్ 9,000 కోట్ల డిఫరెన్స్ అయితే కనపడుతుంది. మేబీ మనకి ఎస్ఐపి డేటా ఇదంతా కూడా రీటైల్ పార్టిసిపేషన్ కొంత తగ్గటం కూడా కారణమై ఉండొచ్చు. మేబీ ఇక మీదట మార్కెట్లో కొంత ఏమైనా బులిష్నెస్ వచ్చే అవకాశాలు ఉంటాయని అనుకుంటున్నాం. దానికి గల కారణం ఏంటి? మనకి మార్కెట్ రీసెంట్ గా ఈవెన్ టారిఫ్ అనౌన్స్మెంట్ తర్వాత కూడా ఆ 22,000 దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని దాని అబోవ్ క్లోజ్ అయ్యే ప్రయత్నం చేసింది. ఆ 22,000 లెవెల్ మనం మొన్నటికి మొన్న చూడలేదు. ఆల్రెడీ ఒక 15-20 డేస్ బ్యాక్ మనకు ఆ లో ఫామ్ చేసింది. ప్రపంచ మార్కెట్లు కొత్త లోస్ చేశాయి, కానీ మన ఇండియన్ మార్కెట్ ఆల్రెడీ ఆ లోన్ చేసి ఆ లోన్ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మేబీ అక్కడి నుంచి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయని నమ్ముతున్నాను. అంటిల్ అన్లెస్ మళ్ళీ ట్రంప్ సైడ్ నుంచి బ్యాడ్ న్యూస్ ఉండకపోతే ఇండియా మీద పర్టికులర్ గా పెద్ద ఎత్తున చర్యలు ఉంటాయని నేనైతే అనుకోవట్లేదు. ఇండియా ఆల్రెడీ కూడా డిస్కషన్స్ కి రెడీగా ఉంది, డిస్కౌంట్ చేయడానికి రెడీగా ఉంది ఇండియా సైడ్ నుంచి ఉన్నటువంటి టారిఫ్స్ ని. సో గోయింగ్ ఫర్దర్ మార్కెట్ లో కొంతవరకు శానిటీ రిటర్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయని బలంగా నమ్ముతున్నాను. సో ఇక్కడి నుంచి మార్కెట్ అంతా కూడా ట్రంప్ ఆర్టికల్స్ కంటే కూడా, ట్రంప్ రిలేటెడ్ న్యూస్ కంటే కూడా ఎక్కువ కంపెనీలు పోస్ట్ చేసేటువంటి నెంబర్స్, రిజల్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. సో రిజల్ట్స్ ని ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.